ఓ ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. వాడు మొబైల్ వాడడం డౌట్ వచ్చే బాడీకి ట్రాన్స్మిటర్ పెట్టా. నేను సార్ ట్రావెల్ మూర్తిని. బెయిల్ రావడం కష్టం, నేనే బయటకు వచ్చేసా. ఇక్కడ చాలా గొడవగా ఉంది. బిట్టు బయటకు వెళ్ళడం చాలా కష్టం సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడటం నేర్చుకో మూర్తి. బిట్టు మరి వరదరాజులు గారు? ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. అరే, ఆయనతో మాట్లాడాలని కష్టపడి బయటకు వచ్చాను సార్. నీకన్ని తెలివితేటలు లేవు. లేదు సార్, నేనే వచ్చేసాను. ఏయ్, నిన్నెవడు తప్పించాడు, నీతో ఎవడు మాట్లాడిస్తున్నాడు వాడికి చెప్తున్నా. హాయ్ రవీంద్రనారాయణ్, యువర్ ఫ్రెండ్ బిట్టు హియర్. హౌ ఆర్ యు? మిస్డ్ మీ? నీకు చిన్న కథ చెప్పాలి రవి. చిన్నప్పుడు మా నాన్న రోజు తాగొచ్చి నన్ను తమ్ముణ్ణి కొట్టేవాడు. నేను పర్వాలేదు, లాలా చిన్నోడు కదా, బాగా ఏడ్చేవాడు. ఓ రోజు రాత్రి మా నాన్నని ఎవడో దొంగ తల మీద కొట్టి పర్స్ తీసుకుని పారిపోయాడు. దెబ్బ గట్టిగా తగిలిందే మా నాన్న చచ్చిపోయాడు. తర్వాత మా తమ్ముడు ఎప్పుడూ ఏడవలేదు. ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే, ఇంక్లూడింగ్ నా తమ్ముడు కూడా, ఆ దొంగ నేనే. వాడిని కొట్టినందుకే మా నాన్నని చంపేశాను. నువ్వు వాడిని చంపావు, మరి నిన్నేం చేస్తాను? అది నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. అదవా పెట్టి తగ్గుతాం. వద్దుందా లేదా? ఓ పక్క వాడు వార్నింగ్ ఇస్తా ఉంటే భయపడవా అసలు నువ్వు? పడటంలోనే పడటం ఉంది, మనం పడద్దాం. లేద్దాం. అది కాదురా, ఆశ క్యాన్సర్ ఉన్నోడు కూడా బతికిస్తే, భయం అల్సర్ ఉన్నోడు కూడా చంపేస్తే. వాడు చంపుతానని బెదిరిస్తుంటే నీకు భయమే లేదా? కత్తికి ఫీలింగ్స్ ఉండవు బాబాయ్. పదునే, నేను వాడిని చంపేస్తా. వాడు చెప్పాడు, నేను చెప్పలేదు, అంతే తేడా. మధు, బాబాయ్ మధుని చూసావా? నువ్వు కొట్టిన దెబ్బకి అంతా బ్లర్లో ఉంది, ఏం కనపడిచి వస్తుంది? బాబాయ్ ఇవాళ మధుని కాళ్ళు గెడ్డాలి కాదు, జుట్టు పట్టుకుని అడిగిపోతున్నాను. ఏ మధు, మధు, మధు ప్లీజ్ 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 ఆగో. నా గురించి నీకు తెలీదు, నా నెగ్లెక్ట్ చెక్ మధు. కరెక్ట్, నీ గురించి నాకు తెలీదు, నీ ప్రేమ నిజమో కాదో తెలీదు, నీ పేరు నిజమో కాదో తెలీదు. వాట్ ఆర్ యు సేయింగ్ మధు? యు నో నా. హూ ఆర్ యు? నా డీటెయిల్స్ కావాలి నీకు, అంతే కదా? నా పేరు రవి, మా నాన్న పేరు నారాయణ మూర్తి, మా అమ్మ పేరు కామేశ్వరి, మా చెల్లి పేరు రాజీ. ఎరా సీతారాం గారు లేదంటే ఒకడు చెప్పడేంట్రా? 3 గంటల నుంచి చచ్చేలే తిరుగుతున్నావు. నాన్న అంటే మా నాన్న. ఏం టైమింగ్ రా నీది. పక్క సందులో పెట్టావేంట్రా? డైలాగ్ చెప్పగానే కారేసుకుని వచ్చేసారు. వాళ్ళ సంగ మా అమ్మ నాన్న. ఏమయ్యా, అతనికి సిగ్గు లేకపోతే పోయింది, మీకేనా ఉండకలా? ఎవతరా ఇది? వాడు అడిగితే మాత్రం ఫాదర్ గా ఒప్పేసుకోవడమేనా? నీకు వాడికి పోలికలున్నాయా అసలు? వాడు నా పోలిక. మీ అమ్మ బాగా హోమ్లీగా ఉందిరా. ఏంట్రా ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? క్యారెక్టర్ డైలాగ్ లేదు, నోరు మూసుకో. రే దీన్ని కొట్టేస్తా అని చెప్తున్నాను. ఏంటి దాన్ని బతిమాలుతున్నావు? డబ్బులు తీసుకున్నావు కదే. డబ్బులా? చూడమ్మా, మా వాడు వెధవ నాకు తెలుసు కానీ మరీ తల్లిదండ్రులు మార్చేసి అంత వెధవ కాదని నా నమ్మకం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మా ఆవిడ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పెళ్ళైన 25 ఏళ్ల తర్వాత దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకు. నీకు బూతులు అనిపించినా వీడు నా కొడుకు, ఇది నా కూతురు. ఉత్తరోత్తర మీకు పెళ్లి ఏడిస్తే అర్ధమగుడు తాట తీస్తుంది. కనిపించేంత మంచిదేం కాదు. సీతారాం గారు ఇల్లెక్కడరా? రైట్ 3 స్ట్రైట్ నాన్న. నేను స్ట్రైట్ గానే పెడతాం, నువ్వు స్ట్రైట్ గా ఏడు. ఎప్పుడు అబద్ధాలు చెప్పి ఒక్కసారి నిజం చెప్తే ఇలాగే ఉంటుంది. ఏ మధు, ఏ మధు, మధు ఆగు ఆగు, పట్టు.
ఏంటిది? ఇదా ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతున్నావు, కుదురుగా ఉండట్లేదు. అందుకు కొంచెం నేను చెప్పేది నువ్వే మధు, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. పిచ్చే, నేను చెప్పేది నువ్వే. నన్ను పెళ్లి చేసుకో, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఇంకొక విషయం, ఇది కొంచెం రిస్కీ మ్యాటర్, అందుకే సేఫ్టీ కోసం పెడుతున్నా. మధు, ఇంత దూరం వచ్చింది కాబట్టి సిగ్గు లేకుండా చెప్పేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో మన ఫస్ట్ నైట్ కోసం వెయిట్ చేస్తున్నానే. మనం బాగా కష్టపడి ఇలాంటి పిల్లలు కలాలి, అంతే. ఓకేనా? ఏడవద్దు, కొంచెం నవ్వు ప్లీజ్. నా భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. ఓకే బాయ్. సన్నగా పొల్లలా ఉంది, అదెలా నచ్చిందిరా నీకు? జీరో సైజ్ అని ఇప్పుడు అదే ట్రెండ్ అండి. అది నన్ను తిట్టిందిరా. ఇంకా నయం నన్ను కొట్టింది. వీడన్ని విధవేష లేకపోతే ఆ పిల్లంతా గొడవ చేస్తుంది. ఏయ్, అందరి ముందు ఇలా బెడ్రూమ్ లోకి వచ్చేస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నాన్న పిన్ని వస్తున్నారు సంబంధం మాట్లాడటానికి. ఇప్పుడా? పెళ్లి కొడుకు నువ్వని దానికి తెలీదు, నాన్నకు మాత్రం చెప్పాను. మా పిన్ని నువ్వే మేనేజ్ చేయాలి. నీకేనా పెచ్చా? పిన్ని మేనేజ్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? నువ్వు చేసిన పనికి మేనేజ్ చేయలేక సస్తున్నాను. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇది కరెక్ట్ టైం కాదు. వెళ్ళిపో, వెళ్ళు. మరి వెళ్ళినా అంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోమని కాదు మధు, నిన్న అంత పెద్ద గొడవ జరిగింది కదా. పైగా మధు, నీకు నీకు మా నాన్న గురించి తెలియదే. ఆయనకు కానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలిసింది అనుకో, ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అసలే మా నాన్న చెప్పరా? యాక్చువల్లీ చెప్పరా? పట్ల కొంత ఎండిపోతుంది. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు పెద్ద ఐశ్వర్య అని నీ కూతురు ఫాలో అవుతూ వచ్చా. ఏంటి, నేను లేనప్పుడు చూసి దాన్ని పెళ్లి చేసేద్దామనా? చంపుతాను. ఇది పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెలుసా? అబ్బా, పెళ్లి కొడుకు ఎవడు? అతనేనా? వీడా? నాకు నచ్చాడు. రవి, ఆవిడికి నాకు ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అదేంటి చండాలంగా? ఆవిడ నాకు అత్తగారు అవుతాయి. సవత్తెల్లి కదా. అయితే మాత్రం సరే, నువ్వు అంత ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ మ్యారేజ్ అయిన తర్వాత లేచిపోతావు. అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి. మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. చెప్పండి, మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. ఎందుకు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది. సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే, ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. నిన్ను నీకేమైనా పిచ్చా? కూతురు పెళ్లి సంబంధానికి వచ్చి వాళ్ళింటూ పనోడికి సైట్ కొడతావా? పన్నడేంటి? వీడేగా పెళ్లి కొడుకు. వాడికే నేను కొడుకులా ఉన్నాను, వాడు పెళ్లి కొడుకు ఏంటి? వాడు పెళ్లి కొడుకు. నేను ఒప్పుకోను. ఏ? నాకు ముసలోనిచ్చి చేశారు కాబట్టి దానికి ముసలోనిచ్చే పెళ్లి చేయాలి. ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. వీడన్నీ కొట్టేస్తాడు, వీడిని ఆవిడ కొట్టేసి. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి.
కార్ పార్క్ చేయొద్దు, నేను వెంటనే వచ్చేస్తున్నాను. ఓకే. హాయ్ రవి. హలో సార్. నువ్వు ఇంకా వైజాగ్ పోలా? అది చెప్దానే వచ్చాను రా. సరదాగా అన్నాను లేరా. లేదు నేను బయలుదేరాలి. ఏడ్చావు కానీ దా కూర్చో. లేదు ఫ్లైట్కి టైం అయిందిరా. మీరు కూడా ఏదో అడవుల్లో ఉన్నట్టున్నారు. ఎస్, మన రవి ఎంగేజ్మెంట్ గురించి. ఓకే, కంగ్రాట్స్ రవి. సరే నేను బయలుదేరుతాను. ఐ కాల్ యూ వన్స్ ఐ రీచ్ దే. ఓకేరా. బాయ్. సార్ నేను పంపించేసి వస్తాను. సార్ ఆ కేసు ఎంతవరకు వచ్చింది? ఈ కేసు గురించి అంతా సీరియస్ గా ఉన్నాం రవి. ఇందాకే వరదరాజుల గారితో కూడా మాట్లాడాను. బిట్టుని అండర్ ఎస్టిమేట్ చేయకు. ధైర్యంగా ఉండడం మంచిదే, కానీ జాగ్రత్తగా ఉండడం తప్పు కదగా. ఓకే సార్. సార్ ఎక్కడికి? ఫోన్ లోపల మర్చి. సార్ ఒక నిమిషం, అది ఎక్కడ ఉందో నాకు తెలుసు, నేను తీసుకొస్తాను. బాబాయ్ ఫోన్ ఇచ్చే.